ఫిలిం స్టార్ ఆలియా భట్ గారి మీద ఆరోపణ ఏంటంటే ఈవిడ సీక్రెట్ అన్నిటినీ బయట పెట్టేస్తున్నారు. ఆలియా, నేను మీ ఇంటర్వ్యూస్ అన్ని కూడా చదివాను. అందులో మీరు మీ అమ్మగారు లేట్ నైట్ పార్టీస్కి మిమ్మల్ని అలౌ చేయరని చెప్పారు. అందరి మమ్మీస్ లాగా ఇప్పుడు కాదు, నేను యంగ్గా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఇంకానే ఉన్నాను. అప్పుడు చాలా యంగ్గా ఉన్నప్పుడు నేను పార్టీ చేయడానికి బయటికి వెళ్తే మా అమ్మకి నచ్చదు. షీ యూస్ టు గెట్ వరీడ్ అబౌట్ మీ. ఇల్లు వదిలి బయటికి వెళ్ళి చాలాసేపు అక్కడ ఉండకూడదు. ఆబ్వియస్లీ అది మంచి విషయమే కదా. ఐఎమ్ యంగ్ గర్ల్. ఆవిడ నేను డిసిప్లిన్ గా ఉండాలని అనుకున్నారు. మంచి విధంగా ఉండి త్వరగా నిద్రపోయి పార్టీస్కి వెళ్ళకూడదని. అంతేకాదు, మహేష్ భట్ గారు అబ్బాయిలందరినీ బాగా చూసుకుంటారని చెప్పారు. అబ్బాయిల్ని చూసుకుంటారా? మిమ్మల్ని చూసే వాళ్ళని చూసుకుంటారు కదా. ఆహా, అలాంటిదేం లేదు. అంటే ఇలా లొక్కిస్తారు. అది ఈ రోజు జరుగుతుంది. ఆయన ఎప్పటికీ మారరు. నానెప్పుడు నాన్నగానే ఉంటారు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఒకరోజు నేను నా ఒక మంచి ఫ్రెండ్కి ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చాను క్రిస్మస్ కోసం. మా నాన్న నన్ను అడిగారు, నువ్వు దీనికోసం ఎంత ఖర్చు పెట్టావు అని. ఈ ప్రెసెంట్కి నేను చెప్పేశాను వాట్ ఎవర్. ఆ టైంలో ఎంత ఖర్చు పెట్టాను. అప్పుడు అది కాస్త ఎక్కువే. అదేమో ఒక మసాజ్ చైర్ లాంటిది. ఆయనేమో నన్ను అడిగారు, నాకు ఇదే అమౌంట్లో ఒక గిఫ్ట్ కావాలి అని. దానికి నేను అడిగాను, ఈ అమౌంట్లో మీకు నేను ఏ గిఫ్ట్ ఇవ్వాలి అని. ఆయన ఏవి యూజ్ చేయరు, బుక్స్ మాత్రమే చదువుతారు. అందుకని నేనేం చేశానంటే నా క్రెడిట్ కార్డ్ ని ఆయన అకౌంట్ తో అటాచ్ చేసి ఆయనకి ఎప్పుడంతా బుక్ కావాలో నా క్రెడిట్ కార్డ్ లో కొనుక్కునేలాగా. సో ఐ హావ్ టు పే. ఐఎమ్ గోయింగ్ టు పే ఫర్ హిస్ బుక్స్ ఫర్ హిస్ లైఫ్ లాంగ్. చాలా మంచి గిఫ్ట్. కానీ ఇది ఒక కాంపిటీషన్ వల్ల జరిగింది. ఎందుకంటే ఆయనకి నచ్చలేదు ఇంకొకరికి ఎలాగా ఎక్కువ ధరకి గిఫ్ట్ కొనిస్తావు అని. ఎందుకంటే ఆయన అన్నారు, ఐఎమ్ యువర్ ఫాదర్, ఐ షుడ్ గెట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెసెంట్. అయితే నాన్న ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు. అమ్మాయి పార్టీస్కి అలౌ చేయదు. అయినా సరే మీ సీక్రెట్స్ అన్ని ఎలా లీక్ అవుతున్నాయి? రోజు పేపర్లో వస్తూనే ఉన్నాయి, వీళ్ళతో ఫ్రెండ్షిప్, వాళ్ళతో ఫ్రెండ్షిప్ అని. మరి అవెలా బయటకు వస్తున్నాయి? సీక్రెట్, నేను దీన్ని సీక్రెట్ అవుట్ అని చెప్పను. నా సీక్రెట్ ఎవరికైనా చెప్పి అది వాళ్ళు లీక్ చేస్తేనే దానికి అర్థం. నేను దీన్ని స్పెక్యులేషన్ అంటాను. కొన్ని నిజం, కొన్ని నిజం కావు. మరి కరణ్ జోహర్ గారు ఏం చెప్పారంటే నాతో తను అన్ని సీక్రెట్లు షేర్ చేసుకుంటుందని చెప్పారు. కరణ్ కి అన్ని విషయాలు షేర్ చేస్తాను. నేను అందరికీ అన్ని విషయాలు షేర్ చేస్తాను. ఎవరి దగ్గర ఏది హైడ్ చేయను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు హైడ్. అపార్ట్ ఫ్రమ్ బాత్రూమ్ తలుపులు మూయడం తప్ప. అదర్ దెన్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు హైడ్. ఐఎమ్ అన్ ఓపెన్ బుక్. కానీ పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం నాకు అసలు ఇష్టం ఉండదు. మరి పేపర్లో వస్తుంటాయి కదా, వరుణ్ ధవన్ గారి గురించి, సిద్ధార్థ్ మల్హోత్రా గురించి, మ్యాగజైన్స్లో, పేపర్స్లో, అలాగే సోషల్ మీడియాలో. కానీ నాకు సంబంధించిన వరకు అది ఆ న్యూస్ నిజం కాకపోతే ఆబ్వియస్లీ ఆ న్యూస్ నన్ను ఎఫెక్ట్ చేయదు. నేను టోటలీ కూల్గా ఉంటాను. అది నిజమైతే ఆబ్వియస్లీ నేను ఎఫెక్ట్ అవుతాను. ఏం చేస్తారు? అయితే నిజమైతే అబద్ధం ఇది మాకలా తెలుస్తుంది చెప్పండి. అదే కదా అక్కడ విషయం. నేనొచ్చి ఏది డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయను. ఐ నెదర్ డు నాట్ వాంట్ టు డెనై. డెనైకి అర్థం ఏమిటంటే, ఎందుకంటే అది తప్పై ఉంటే నేను ఖచ్చితంగా డినై చేస్తాను. బట్ మీరు ఇది కాంప్లికేట్ చేసినట్టే కదా. చూడండి, ఒకవేళ అది చాలా పెద్ద తప్పుగా ఉంటే అమెరికాకి షిఫ్ట్ అవుతున్నారు అలాగే ఏదైనా చెప్తే ఖచ్చితంగా నేను కాదు అని చెప్తాను. ఒకవేళ ఎవరైనా నాతో ఆలియా మేము ఏ విన్నాము అంటే వేరే అబ్బాయితో మీకు రిలేషన్షిప్ ఉంది అని ఒకవేళ ఉంది అంటే నేను లేదని చెప్పను. ఎందుకంటే నేను యాక్సెప్ట్ చేయను. ఈ మధ్య చూసారంటే మీరు ఈయనతో దిగిన ఫోటోలే ఎక్కువగా బయటకు వస్తున్నాయి. రీసెర్చ్ చేసి చూస్తే ప్రతిసారి మీరు ఈయనతోనే ఎక్కువగా ఫోటోలు దిగుతున్నారు. ఇది నిజమేనంటారా? ఆ అబ్బాయి ఎవరు? రణ్బీర్ కపూర్. నేను ఆల్రెడీ చెప్పినట్లు యాక్సెప్ట్ డినై చేయాలనుకోవడం లేదు. నేనేం అడగాలనుకున్నానంటే ఈయనతో మీరు. నా ముఖం కందిపోయింది, అందుకే దాన్ని దాయాలనుకుంటున్నాను. నేను అడగదలుచుకుంది ఏంటంటే ఈయనతో మీరు ఇప్పుడు ఒక సినిమాలో పనిచేస్తున్నారు కదా, ఆ వర్క్ ఎలా జరుగుతోంది? మీరిలా అడగనే లేదు. నేను ఫూల్నే, కానీ ఇంత ఫూల్ని కాను. సినిమా గురించి చెప్పాలంటే అది బానే జరుగుతోంది. తర్వాత
నేను సినిమా గురించే మాట్లాడుతున్నాను. బానే జరుగుతోంది. ఆ, సినిమా రిలీజ్ అవబోతుంది. అందరూ వెళ్ళి చూడండి. ఈ సినిమా హీరోతో మీరు పనిచేస్తున్నారు. ఆయనలో మీకు నచ్చిన విషయాలేంటి? ఆ, అందరికీ ఆయనంటే ఇష్టం. చాలా టాలెంటెడ్ అయిన యాక్టర్. ఆ, 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 షూటింగ్ పూర్తయిన తర్వాత నేను ఆయన గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. ఆ, నేను ఇంగ్లీష్లో చెప్తాను. హీస్ ఎ వెరీ టాలెంటెడ్ యాక్టర్. ఆయన చాలా మంచి ఆర్టిస్ట్. బట్ వాట్ ఐ రియలైజ్ గాడ్ English, sorry. What I realized while shooting the film that he's the most zen-like human I have met in my life. ఆయన బాగా పనిచేస్తారు, రిలాక్స్డ్ గా ఉంటారు. I have never met anyone like that. సెట్ లోనూ సరి, ఆఫ్ సెట్ లోనూ సరి. He doesn't get affected by anything. And అదే నాకు తెలిసిన ఆయన బెస్ట్ క్వాలిటీ. సరే గానీ అందరికోసం ఒక పాట పాడతారు కదా, జబ్సే మిలా హూం తెరా హోనే లగా హూం. అదేం పాట? ఫ్రమ్ అజబ్. అవును. తేరా. అవును. కరెక్ట్. అందులో కొంచెం ఏదైనా పాడండి. డబుల్ మీనింగ్ ఉందా? అదేగా అడిగేది. కానీ నాకోసం ఆ పాట పాడలేదు. ఆయన ఎక్కువగా పాటలు పాడరు. ఈ మధ్య చూసారంటే మ్యాగజైన్స్లో ఎక్కువగా వస్తున్నాయి, న్యూస్లో కూడా వస్తున్నాయి. ఒకటి చూసారంటే అది రణ్వీర్, ఇంకోవైపు చూసారంటే ఆయన ఒక రణ్వీర్. రణ్వీర్. రణ్వీర్ సింగ్. అవును. ఆయన్ని నన్ను కలిపి ఏ న్యూస్ రాలేదు. మీరెవరైనా ఆలియా గారిని అడగాలనుకుంటున్నారా? అడగండి. సక్సెస్ఫుల్ మూమెంట్లో మీరు చేర్చుకున్నారు. మీరు వెళ్ళిన సీక్రెట్ మంత్రం నాకు కావాలి. నాకు కూడా కావాలి. ప్లీజ్ మీరేదైనా నాకు సజెషన్ ఇవ్వగలరా? నేనెప్పుడు అలా చేరేది? రజిత్ సార్ నిలిచారు కదా ఆ చోటికి. హానెస్ట్లీ ఇది క్లీషియర్ ఆన్సర్ కాదు. కానీ నాకు ఏ సీక్రెట్ మంత్రానూ తెలియదు. అలాగే నేను గెలుపు పొందాను అని కూడా చెప్పలేను. అంటే నాకు సంబంధించి నేనిప్పుడే మొదలుపెట్టాను. ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఎటువంటి సీక్రెట్ మంత్రాను లేదు. అంటే మీకు మనసులో మైండ్లో ఏదైనా ఒక డ్రీమ్ ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు డ్రీమ్ చేస్తూనే ఉండండి, నెరవేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ యువర్ ఆర్డరబుల్. థ్యాంక్ యూ. నాకు మీ వాయిస్ చాలా చాలా అందంగా ఉంటుంది. మాకోసం ఒక్కసారి ఆ పాట మీరు పాడగలరా? మే తను సమ్ జావా క్యూ. ప్లీజ్ ప్లీజ్. मैं तेनू समझावा कि ना तेरे बिना लगदा जी, तू की जाने प्यार मेरा, मैं करा इंतजार हार तेरा, तू दिल तू यूं जान मेरी, जान मेरी.